హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనెస్టీ. శాంసంగ్ S25 సిరీస్ లాంచ్ అయినట్టు తెలిసిందే. సో ఈరోజు టాపిక్ శాంసంగ్ S25 సిరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంసంగ్ S25 గురించి మాట్లాడుకుందాం. శాంసంగ్ S25 డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే చూసుకుంటే 6.2 ఇంచ్ డైనమిక్ LTPO AMOLED 2x ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ అండ్ ఆల్సో 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుందాం. ప్రాసెసర్ Qualcomm Snapdragon 8 Eliteతో వస్తుంది. అండ్ ర్యామ్ వచ్చేసి 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ లేదా 12GB ర్యామ్ 512GB స్టోరేజ్. రేర్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ వైడ్ అండ్ 10MP 3x టెలిఫోటో లెన్స్ అండ్ ఆల్సో 12MP అల్ట్రా వైడ్ వస్తుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 12 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ 4000 mAhతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏమన్నా 25W ఉంది. అండ్ నెక్స్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసరికి 15W వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది. మీరు ప్రీవియస్గా S సిరీస్ని చూసుకుంటే 10,000 పెంచుకుంటూ వచ్చారు. ఈసారి మాత్రం కాన్స్టెంట్గానే మెయింటైన్ చేశారు. అంటే ప్రైస్ ఏం పెంచలేదు. ఎందుకంటే S సిరీస్లో ఆ రేంజ్కి మించి వాళ్ళ దగ్గర మార్కెట్ లేదని వాళ్ళకు కూడా తెలుసు. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకిప్పుడు అరౌండ్ ఒక 80,000 ప్రైస్ రేషియోలో అంటే 80,999లో తెచ్చారు. ఇప్పుడు S25 ప్లస్ గురించి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే గురించి చూసుకుందాం. S25 ప్లస్ది 6.7 ఇంచ్ డైనమిక్ LTPO AMOLED 2x క్వాడ్ HD ప్లస్ రిజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే సేమ్ S25 లాగే Snapdragon 8 Elite ప్రాసెసర్. ఇందులో కూడా 2 వేరియంట్స్ 12GB ర్యామ్ 256 స్టోరేజ్ అండ్ ఆల్సో 12GB ర్యామ్ 512GB స్టోరేజ్. ఇప్పుడు కెమెరా గురించి చూసుకుందాం. 50 మెగాపిక్సెల్ వైడ్ 10MP 3x టెలిఫోటో ఇస్తున్నారు అండ్ 12 మెగాపిక్సెల్ ఏమన్నా అల్ట్రా వైడ్ ఇస్తున్నాడు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి సేమ్ 12 మెగాపిక్సెలే, ఏం మారలేదు. బ్యాటరీ మాత్రం 4900 mAhకి మార్చాడు. 4000 mAh కొంచెం సేపు వస్తుంది అనుకుంటే బ్యాటరీ పెంచడం కూడా 4900 వరకే పెంచాడు. 45W వైర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అండ్ 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్. ఇది కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 One UI 7తో వస్తుంది. అన్నీ అదే Android 15తో అండ్ అదే One UI 7తో వస్తున్నాయి. S25 అండ్ S25 ప్లస్కి డిఫరెన్స్ చూసుకుందాం. ఇప్పుడు డిఫరెన్స్ చూస్తే డిస్ప్లేలో అది 6.2 ఇంచ్ అయితే ఇది 6.7 ఇంచ్ డైనమిక్ LTPO, అదేమన్నా ఫుల్ HD ప్లస్ అయితే ఇది QHD ప్లస్ అనమాట. అండ్ రిజల్యూషన్ సేమే ఉంది. అండ్ నెక్స్ట్ మారేది వచ్చేసరికి బ్యాటరీ అనమాట 4900 mAhతో అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా పెంచాడు. ఇందులో 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ 15W వైర్లెస్ అండ్ ఇంకా ఫోన్ లెంత్ మారుతుంది అనమాట. అదేమన్నా 146.9 ఇంటూ 70.5 ఇంటూ 7.2 mmతో 162 గ్రామ్స్తో వస్తుంది. ఇదేమన్నా 158.4 ఇంటూ 75.8 ఇంటూ 7.3 మిల్లీమీటర్స్తో 190 గ్రామ్స్తో వస్తుంది. ఇది వెయిట్ ఎక్కువ కొంచెం ఈ ఫోన్, బ్యాటరీ పెంచాడు కాబట్టి. అండ్ ఇంకా కింగ్ ఆఫ్ ద షో అంటే టాప్ ఎండ్ S25 అల్ట్రా గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం. 6.9 ఇంచ్ డైనమిక్ LTPO AMOLED 2x క్వాడ్ HD ప్లస్ రిజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 8 Elite ప్రాసెసర్. స్టోరేజ్ టైప్స్ వచ్చేసరికి ఇది 3 వేరియంట్స్తో వస్తుంది. అంటే ముందు మోడల్స్ లాగా 2 వేరియంట్స్ కాకుండా ఈసారి ఎక్స్ట్రాగా 1TB మోడల్ కూడా ఉంది. అంటే 12GB ర్యామ్ 256GB ఒకటి, రెండోది ఏమన్నా 12GB ర్యామ్ 512GB, మూడోది ఏమన్నా 12GB ర్యామ్ 1TB స్టోరేజ్. ఇంకా కెమెరాస్ గురించి చూసుకుంటే 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ 50 మెగాపిక్సెల్ ఏమన్నా 5x పెరిస్కోపిక్ లెన్స్తో టెలిఫోటో లెన్స్ ఏమన్నా 10MP 3x టెలిఫోటో అండ్ 50MP అల్ట్రా వైడ్లో వస్తుంది. ఫ్రంట్ కెమెరా ఉన్న 3 ఫోన్లలో సేమ్ 12 మెగాపిక్సెల్. అండ్ బ్యాటరీ గురించి చూసుకుంటే అమ్మయ్య దీనికైనా బ్యాటరీ పెంచాడు బాబు అని మనం అనుకునేటట్టు 5000 mAh బ్యాటరీతో 45W వైర్డ్ ఛార్జింగ్తో అండ్ 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొచ్చాడు. అండ్ ఇది కూడా చెప్పా కదా, అన్నిటికీ చెప్పినట్టే Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. One UI 7తో వస్తుంది. వెయిట్ చూసుకుంటే 218 గ్రామ్స్ ఉంటుంది.
అంటే ఇది కొంచెం వెయిట్ ఎక్కువ అన్నమాట. 5000 mAh బ్యాటరీ కాబట్టి రెండింటితో పోలిస్తే ఇది ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటుంది. విడ్త్ లెంత్ అన్నీ ఎక్కువే. 162.8 ఇంటూ 77.6 ఇంటూ 8.2 డైమెన్షన్స్తో వస్తుందన్నమాట. వీళ్ళు ఇంకా ఏమేమి ఇంప్రూవ్ చేశారు అనేది చూసుకుందాం. ఎన్హాన్స్డ్ ఏఐ ఫీచర్స్ ఇవి కొంచెం ఇంక్రీజ్ చేసినట్టే అనిపించింది నాకు. ఇవి అడ్వాన్స్డ్ ఏఐ క్యాపబిలిటీస్తో జనరేటివ్ ఫోటో ఎడిటింగ్ అండ్ ఆల్సో ఏఐ అసిస్టెంట్ జెమిని, ఆడియో ఎరేజర్ అని కొత్తగా ఒకటి వచ్చింది. అండ్ ఆల్సో వీడియో నాయిస్ రిడక్షన్ అని కొత్త ఫీచర్ ఒకటి యాడ్ చేశారు. అండ్ ఆల్సో ఏఐ సెలెక్ట్ ఫర్ సజెస్టెడ్ యాక్షన్స్తో వచ్చింది. ఇంకా డిస్ప్లే కూడా ఒకటి మార్చారు. డైనమిక్ ఎల్టీపీఓ AMOLED 2x డిస్ప్లేస్ 120Hz రిఫ్రెష్ రేట్తో. 120Hz ఎప్పటి నుంచో ఉందిలేండి. అండ్ ఆల్సో స్మూత్ విజువల్స్ అండ్ వైబ్రెంట్ కలర్స్ అని అంటున్నారు వీళ్ళు. బట్ కానీ ఏ మాటగా మాట శాంసంగ్ డిస్ప్లేస్ చాలా బాగుంటాయి. కెమెరా ఇంప్రూవ్మెంట్స్ చూసుకుంటే S25 Ultra 200 MP వైడ్ సెన్సార్తో ఎక్సెప్షనల్ ఫోటోగ్రఫీ క్లారిటీ ఇన్ డీటెయిల్ పెంచారు. అంటే ఇది ఇంకా ఫోటోని కాస్త క్లారిటీ పెంచుతుంది అనమాట ప్రీవియస్ ఫోన్స్తో చూసుకుంటే. డిజైన్ అండ్ బిల్డ్ ఏమన్నా కొంచెం లైట్ వెయిట్తో తెచ్చారనే చెప్పాలి. 5000 mAh బ్యాటరీ అయినా కూడా 218 grams అండ్ బెజల్స్ని కూడా కొంచెం తగ్గించారు. అండ్ ఇంకా ప్రాసెసర్ గురించి మంచి విషయం మాట్లాడుకుంటే ఈసారి ఎగ్జినోస్ కాదు, ఈసారి తెచ్చింది ఏమన్నా 3 వేరియంట్లో స్నాప్డ్రాగనే తెచ్చాడు. ఇది చాలా మెచ్చుకోవాల్సిన విషయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రైస్ బ్రాకెట్లో కూడా ఎగ్జినోస్ తెస్తే వీళ్ళకి పోయినసారి ఎక్కువ సేల్స్ కాలేదు. అందుకే ఈసారి అన్ని వేరియంట్లో ఎగ్జినోస్ కాకుండా కొంచెం స్నాప్డ్రాగన్ తెస్తే ఇంకా సేల్స్ ఎక్కువ పెరుగుతాయని స్నాప్డ్రాగన్ తెచ్చారు. అండ్ ఇంకా ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ చూసుకుంటే అప్గ్రేడ్స్ S25 Plus మోడల్స్ చూసుకుంటే మినిమం డిజైన్ చేంజెస్ లేకుండా సిమిలర్ కెమెరా క్వాలిటీ అండ్ సిమిలర్ హార్డ్వేర్ అండ్ ఆల్సో ఇంకా చూసుకుంటే సిగ్నిఫికెంట్ ఇన్నోవేషన్స్ అనమాట. అంటే సేమ్ డిజైన్ని కంటిన్యూ చేస్తూ తీసుకురొచ్చారు. అండ్ బ్యాటరీ కెపాసిటీస్ కూడా చూసుకుంటే S24 సిరీస్ గురించి బ్యాటరీ పైన కంప్లైంట్స్ రేస్ చేశారు. అంటే ఒక ఫుల్ వర్కింగ్ డే కూడా రావట్లేదని రేస్ చేశారు. అయినా కూడా వీళ్ళు 4000 mAhని ఇంకా కంటిన్యూ చేస్తూ తీసుకురావడం అంత మంచి విషయం మనకు కాదని చెప్పారు. ప్రైజెస్ చూసుకుంటే S25 12GB RAM 256GB వేరియంట్ 80,999లో వస్తున్నాయి. అండ్ 12GB RAM 512GB వేరియంట్ ఏమన్నా 92,999. S25 Plus వచ్చేసరికి 12GB RAM 256GB స్టోరేజ్ ఏమన్నా 99,999. అండ్ 12GB RAM 512GB ఏమన్నా 1,11,999 రూపీస్. ఇంకా S25 Ultra గురించి చూసుకుంటే 12GB RAM 256GB 1,29,999 రూపీస్. అండ్ 12GB RAM 512GB వేరియంట్ ఏమన్నా 1,41,999 రూపీస్. అండ్ 12GB RAM 1TB స్టోరేజ్ ఏమన్నా 1,65,999 రూపీస్. ఇంకా అప్గ్రేడేషన్ విషయంకి వస్తే అప్గ్రేడ్ అవుదామా వద్దా అని నన్ను అడిగితే మాత్రం వద్దనే చెప్తాను. ఎందుకంటే ఈ S23 సిరీస్కి S24 సిరీస్కి S25 సిరీస్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ప్రాసెసర్లోనే కొంచెం క్లాక్ స్పీడ్ అటు ఇటు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది మీరు గేమింగ్లో ఆడితేనే ఆ డిఫరెన్స్ నోటీస్ చేయగలరు. ఇంకా కెమెరాలో కొంచెం డిఫరెన్స్ కూడా నోటీస్ చేయగలరు. బట్ కానీ కొత్తగా S సిరీస్ తీసుకోవాలనుకుంటే మాత్రం S25 కన్నా S24 ఆఫర్స్లో వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే S25 సిరీస్ లాంచ్ అయ్యాయి కాబట్టి. సో అదే కొనుక్కోమని నేను చెప్తాను. ఎక్సినోస్ వేరియంట్ కాదు, స్నాప్డ్రాగన్ వేరియంట్ అయితేనే కొంచెం బెస్ట్. సో ఇవి మనం చూసుకుంటే S25 సిరీస్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త ఛానల్ కదా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.